ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. వీడియో చాలా బావుంటది. లాస్ట్ వరకు వీడియోని కంపల్సరీ చూడండి. సో, నిన్న నైట్ మొత్తం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది వీడియోస్ అయితే షేర్ చేసినారనమాట. ఆ వీడియో ఏందో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఈ వీడియోలో మన రింగ్ కింద ఏదో ఉంది. అంటే దాని కింద సూపర్ స్టార్స్ గూడా ఉన్నారు. అండ్ ఎవరో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ మన రింగ్‌లో ఏం జరుగుతుందో రింగ్ కింద చూస్తున్నారనమాట. అక్కడ మానిటర్ అయితే ఉంది. సో, దాంట్లో చూస్తున్నారనమాట. సో, దీంట్లో షాకింగ్ అవ్వాల్సిన విషయం ఏముంది? సో, అందరికి తెలిసిందే గదా! సో, ఇప్పుడు ఆ మ్యాచ్‌లో మనకి రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికో మ్యాచ్‌లో మన కెవిన్ ఓవెన్స్ వచ్చినారు, తామా టోంగా వచ్చినారు, జాకబ్ ఫటు వచ్చినారు. సో, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చుంటారు? సో, దాదాపుగా వాళ్ళు రింగ్ కింద నుండి వస్తారు. సో, రింగ్ కింద నుండి వచ్చినట్టున్నారు. సో, మనకి ఆ ఫుటేజ్ అయితే చూపించలేరు. అంటే వాళ్ళు ఎక్కడి నుండి వచ్చినారో ఎగ్జాక్ట్ ఫుటేజ్ అయితే రివీల్ చేయలేదన్నమాట. సో, మోస్ట్ ప్రాబబుల్లీ వాళ్ళు రింగ్ కింద నుండే వస్తారు. సో, రింగ్ కింద నుండి కరెక్ట్ టైంలో ఎలా వస్తారు? సో, వాళ్ళకి అంటే ఇప్పుడు వాళ్ళకి కమ్యూనికేషన్ అయితే ఉంటది. అక్కడ రెఫరీస్‌కి గావచ్చు, కెమెరామాన్స్‌కి గావచ్చు, వాళ్ళకొక కమ్యూనికేషన్ అయితే ఉంటది. అండ్ ఇక్కడ అంటే రింగ్‌లో ఉన్న వాళ్ళకి అండ్ రింగ్ కింద ఉన్న వాళ్ళకనే గాదు. సో, ఇప్పుడు రింగ్ కింద ఉన్న వాళ్ళకును మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్యాక్ స్టేజ్ ట్రిపుల్ హెచ్ కూడా కమ్యూనికేషన్ అయితే ఉంటదన్నమాట. సో, వాళ్ళ టీమ్ మెంబర్స్‌కి మొత్తం కమ్యూనికేషన్ ఉంటది. అండ్ వాళ్ళు జూస్తున్నారు. సో, అంటే రింగ్‌లో ఏం జరుగుతుందో వాళ్ళు జూస్తున్నారు. అంటే రింగ్ కింద ఉన్న సూపర్ స్టార్స్ లైక్ జాకబ్ ఫట్ కావచ్చు, మన కెవిన్ ఓవెన్స్ కావచ్చు. సో, వాళ్ళైతే జూస్తున్నారు. సో, వాళ్ళకెలా తెలుస్తది మరి పర్ఫెక్ట్ టైమ్‌లో రావాలని? సో, వాళ్ళకి తెలిసేది ఒకటే. మన రిఫరీస్ అయినా జెప్పాలి, లేదంటే అక్కడున్న కెమెరామాన్స్ అయినా జెప్పాలి, లేదంటే వాళ్ళు చూడాలి. సో, వాళ్ళు జూస్తేనే క్లారిటీగా దెలుస్తది. మేమెప్పుడు వెళ్ళాలనేది వాళ్ళకి క్లారిటీగా దెలుస్తది. సో, ఇందులో పెద్ద విషయమేం లేదు. సో, ఇది నార్మల్ థింగ్. అంటే డబ్ల్యూడబ్ల్యూలో చాలా సార్లు ఇలా జరిగింది. కాకపోతే ఎగ్జాక్ట్‌గా మన డబ్ల్యూడబ్ల్యూఈ రికార్డ్ చేయదు. అంటే ఇటువంటి ఫుటేజ్‌ని ఎప్పుడు రికార్డ్ జేయదు. సో, ఇది ఫ్యాన్స్ రికార్డ్ జేసినారనమాట. సో, ఫ్యాన్స్ రికార్డ్ జేసినారు. సో, ఆ మానిటర్ గనిపించింది. ఆ వీడియో మొత్తం ఫ్యాన్స్ రికార్డ్ జేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ జేసినారనమాట. అండ్ దాని తర్వాత కెమెరామన్ వచ్చి సో, దాన్ని క్లోజ్ జేస్తారు. ఎవ్వరు చూడకుండా మన కెమెరామాన్ వచ్చి దాన్ని క్లోజ్ చేసేస్తారు. బట్ అంతవరకే ఫ్యాన్స్ చూసేసినారు. వీడియో తీసేసినారు. సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేసినారన్నమాట. సో, ఇది ఈ వీడియో మ్యాటర్. సో, దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేసినాను. అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ రింగ్ కిందకి ఎలా వెళ్తారు? అండ్ పర్ఫెక్ట్ టైమ్‌లో ఎలా వస్తారనేది ఒక వీడియో చేసినాను. మన ఛానెల్‌లో ఉంటది. ఒకసారి వెళ్లి చూడండి. సో, ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ అంటే సర్ప్రైజ్ సూపర్ స్టార్స్ అంటే రింగ్ కింద నుండి వస్తారు కదా! సో, వాళ్ళు ముందే వెళ్తారు. సో, వాళ్ళకి కమ్యూనికేషన్ ఉంటది. రింగ్‌లో ఏం జరుగుతుందో తెలుస్తది. అండ్ రిఫరీస్ గూడా జెప్తారు. అండ్ బ్యాక్ స్టేజ్ ట్రిపుల్ హెచ్ ఉంటారు. సో, డబ్ల్యూడబ్ల్యూఈ మెంబర్స్ ఉంటారు. వాళ్ళతో గూడా కమ్యూనికేషన్ ఉంటది రింగ్ కింద ఉన్న వాళ్ళకి. సో, పర్ఫెక్ట్ టైమ్‌లో ఎలా రావాలో వాళ్ళకి జెప్తారు. అండ్ వాళ్ళు గూడా జూస్తారు. అదే పర్ఫెక్ట్ టైమ్‌లో వచ్చి సూపర్ స్టార్స్ పైన రింగ్‌లో ఉన్న సూపర్ స్టార్స్ పైన అటాక్ చేస్తారనమాట. సో, ఇది ఈ వీడియో వెనకాల ఉన్న విషయం ఇదనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం డామినిక్ మిస్టీరియో గురించి. సో, మన డామినిక్ మిస్టీరియో రాక్‌ని అండ్ మన జాన్ సీనాని ఎక్కిరించేస్తున్నారనమాట. సో, ఇప్పుడు రాక్ అండ్ జాన్ సీనా చాలా అంటే చాలా ఓల్డ్ అయిపోయినారు. సో, ఇప్పుడు వాళ్ళొచ్చి ఏం జేస్తారు? సో, వాళ్ళ గురించి నేనసలు మాట్లాడను. వాళ్ళని పట్టించుకోను. సో, వాళ్ళు ఓల్డ్ అయిపోయినారు, ముసలోళ్ళు అయిపోయినారు అన్నట్టుగా మన డామినిక్ మిస్టీరియో అంటున్నారనమాట. సో, ఇలా అనడం ఎంతవరకు కరెక్టు? సో, ఇప్పుడు రాక గనక డామినిక్ మిస్టీరియోకి ఫేస్ టు ఫేస్ వస్తే ఏమైతది? అండ్ ఇప్పుడు మనకి జాన్ సీనా వర్సెస్ డామినిక్ మిస్టీరియో మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, జరగచ్చు. మోస్ట్ ప్రాబబుల్లీ ఈ మ్యాచ్ అయితే జరగచ్చనమాట. రూమర్స్ అయితే ఉన్నాయి. సో, దీనిపైన మీరేమంటారు? ఇప్పుడు డామినిక్ మిస్టీరియో రాక్‌ని అండ్ మన జాన్ సీనాని తిడుతున్నారు గదా! సో, దీనిపైన మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జే ఉసో గురించి. సో, మన జే ఉసో సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం అయితే కన్ఫర్మ్ అయిపోయినారనమాట. ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పినాను. ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేసేసింది. సో, మన జే ఉసో పోస్టర్ పైన ఉన్నారు. సో, ఈ సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్ మనకి జనవరి 25 అంటే మన ఇండియా టైమింగ్ టేబుల్ ప్రకారం జనవరి 26న చూడడానికి దొరుకుతదనమాట. సో, ఇంకా మ్యాచెస్ ఏం కన్ఫర్మ్ కాలేదు. బట్ జే ఉసో మాత్రం పోస్టర్‌లో ఉన్నారు. మన జే ఉసోనైతే సాటర్‌డే నైట్ మెయిన్ ఈవెంట్‌లో ఫైట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నిక్కీ బెల్లా గురించి. సో, చాలామంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నిక్కీ బెల్లాని డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేపించమని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మన డబ్ల్యూడబ్ల్యూఈకి రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. అండ్ మన నిక్కీ బెల్లా నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చింది కదా! సో, బ్యాక్ స్టేజ్‌లో వీడియో తీసినారనమాట. ఆ వీడియోకి ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేస్తే సో, చాలా అంటే చాలా హై అమౌంట్ వ్యూస్ వచ్చినాయి. చాలామంది ఫ్యాన్స్ లైక్ చేసినారనమాట. సో, చెప్పలేం. సో, ఇప్పుడు ఫ్యాన్స్ లైక్ చేస్తున్నారు కాబట్టి మేబీ ఇన్ ఫ్యూచర్‌లో నిక్కీ బెల్లా రిటర్న్ చేసినా చేయొచ్చనమాట. అండ్ నిక్కీ బెల్లా కూడా ఒక టీజ్ అయితే ఇచ్చింది. సో, నాకు మంచి కాంపిటీషన్ అయితే ఉంది. సో, ఇన్ ఫ్యూచర్‌లో వచ్చినా రావచ్చు అన్నట్టుగా టీజ్ అయితే జేసింది. సో, చెప్పలేం. నిక్కీ బెల్లా ఇన్ ఫ్యూచర్‌లో రిటర్న్ చేసినా చేయొచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎన్ఎక్స్‌టీ వ్యూవర్‌షిప్ గురించి. సో, మన ఎన్ఎక్స్‌టీ వ్యూవర్‌షిప్ 9,57,000 వ్యూస్ అయితే వచ్చినాయన్నమాట. సో, మన ఎన్ఎక్స్‌టీ వ్యూవర్‌షిప్ 9,00,000కి చేరింది. అంటే 9,57,000 ఆల్మోస్ట్ ఇక 1,000,000 అనుకోండి. సో, 1,000,000 వ్యూవర్‌షిప్ వచ్చిందని అనుకున్నాం.
అంటే ఇది దేనివల్ల? సో, 'రాక్' వల్ల అని చాలామంది ఫ్యాన్స్ అయితే అంటున్నారనమాట. సో, ఆఫ్‌కోర్స్ 'రాక్' వస్తున్నారు. సో, 'రాక్' వస్తారని చాలామంది ఫ్యాన్స్ ఈగర్‌లీ వెయిట్ జేసినారు. అండ్ అంతే కాదు నెక్స్ట్‌లో టైటిల్స్ గూడా చేంజ్ అయినాయి. సో, అది గూడా ఒక కారణం అని జెప్పాలి. సో, ఓవరాల్‌గా జూసుకుంటే మన 'రాక్' రావడం ఎన్‌ఎక్స్‌టీకి చాలా చాలా బెనిఫిట్ అయిందనమాట ఈ వ్యూవర్‌షిప్ విషయంలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'రా' వ్యూవర్‌షిప్ గురించి. సో, మన 'రా' వ్యూవర్‌షిప్ అనేది డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ జేయలేదు. సో, దాన్ని కొంచెం సీక్రెట్‌గా ఉంచుతుంది. సో, అది ఎందుకనేది ఫర్దర్‌గా తెలుస్తది. బట్ ప్రెజెంట్ మన 'రా' అనేది నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. సో, ఇప్పుడు మన 'రా' అనేది నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉందన్నమాట. నంబర్ 2కి 'స్క్విడ్ గేమ్' అనేది వచ్చేసిందన్నమాట. సో, ఎనీవే నంబర్ 1 పొజిషన్‌లో 'రా'నైతే ఉంది. సో, అది హ్యాపీనెస్ అని చెప్పుకోవాలి. బట్ వ్యూవర్‌షిప్ అయితే మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేయట్లేదు. సో, దాన్ని కొంచెం సీక్రెట్‌గా ఉంచుతుంది. సో, దానికి రీజన్ ఏమై ఉంటదో ఇంకా క్లారిటీగా తెలియదు. ఒకవేళ తెలిస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'హల్క్ హోగన్' గురించి. 'హల్క్ హోగన్' అయితే 'రా'లో వచ్చినారు. అండ్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ టోటల్‌గా బూ చేసినారు. అక్కడున్న ఒక్క ఫ్యాన్ కూడా 'హల్క్ హోగన్‌కి' సపోర్ట్ చేయలేదు. మొత్తం స్టేడియం మొత్తం మన 'హల్క్ హోగన్‌కి' బూ చేసిందన్నమాట. సో, ఇది 'హల్క్ హోగన్' ఎక్స్‌పెక్ట్ చేయలేదంట. ఈ విధంగా బూ చేస్తారని ఎక్స్‌పెక్ట్ చేయలేదంట. అండ్ చాలా చాలా డిసప్పాయింట్ అయినారని మన 'హల్క్ హోగనే' క్లియర్‌గా చెప్పినారన్నమాట. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో మరి 'హల్క్ హోగన్' డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతారా? పెట్టరా? సో, ఈ రియాక్షన్ బట్టి చూస్తే మేబీ 'హల్క్ హోగన్' రారని మనకనిపిస్తుంది. కాకపోతే మేబీ అంటే ఇప్పుడు మళ్ళొకసారి 'హల్క్ హోగన్‌ని' డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేపిస్తే ఇక బేబీ ఫేస్‌లా కాకుండా ఒక కొంచెం హీల్ క్యారెక్టర్‌లో తీసుకొస్తారన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, మేబీ కొన్ని రోజులు 'హల్క్ హోగన్‌ని' డబ్ల్యూడబ్ల్యూలో తీసుకురాకపోవడమే మంచిదని నాకనిపిస్తుంది. సో, మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ దీనిపైన మన 'బ్రాన్సన్ రీడ్' కూడా రియాక్షన్ అయితే ఇచ్చేసినారనమాట. సో, మన 'బ్రాన్సన్ రీడ్' సో, మన 'హల్క్ హోగన్' వచ్చినప్పుడు 'రా'లో ఉండుంటే సో, మన 'హల్క్ హోగన్‌కి 12 సునామీలు కొట్టేటోడంట. సో, 12 సునామీలు 'హల్క్ హోగన్‌కి కొట్టేటోడని మన 'బ్రాన్సన్ రీడ్' క్లియర్‌గా చెప్పినారు సోషల్ మీడియాలో. అండ్ ఇప్పుడు 'బ్రాన్సన్ రీడ్' హెల్త్ గురించి మాట్లాడితే పర్లేదు బానే ఉన్నారు గానీ, సో, ఇంకా హెల్త్ మొత్తం క్లియర్‌గా సెట్ అవ్వలేదు. తన కాలయితే సెట్ అవ్వలేదన్నమాట. ఇంకా బెడ్ రెస్ట్ పైన ఉన్నారు. సో, అయినా సరే సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నారు మన 'బ్రాన్సన్ రీడ్.' అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'సెత్ రాలిన్స్' గురించి. సో, మన 'సెత్ రాలిన్స్' మ్యాచ్ అయిపోయిన తర్వాత సో, ఎటువంటి రియాక్షన్ అయితే ఇవ్వలేదు. అండ్ ఎక్కడ కూడా ఫోటోస్ అయితే కనిపించలేదు. ఫైనల్ ఈరోజు మన 'సెత్ రాలిన్స్' ఫోటోనైతే షేర్ చేసినారన్నమాట. ఆ ఫోటోని మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఇప్పుడు 'సెత్ రాలిన్స్' పైన రూమర్ ఏముందంటే సో, కంపల్సరీ మళ్ళీ 'సెత్ రాలిన్స్' సీఎం పంక్ పైన అటాక్ చేస్తారని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, చూద్దాం మరి నెక్స్ట్ రా దాకా వెయిట్ చేస్తే దీనిపైన క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ గురించి. సో, మన సీఎం పంక్ నిన్న ఎన్‌ఎక్స్‌టీలో కూడా వచ్చినారన్నమాట. సో, మన 'రాకు' ప్రోమో కట్ చేసేటప్పుడు అక్కడే క్రౌడ్‌లో ఉన్నారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద ఆ వీడియోని చూడండి. సో, మన 'రాకు' ప్రోమో అయిపోయిన వెంటనే అంటే సీఎం పంక్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోయినారు. సీఎం పంక్‌కి అండ్ 'రాకు'కి పడదన్నమాట. సో, మన 'రాకు' ప్రోమో అయిపోయిన వెంటనే సీఎం పంక్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయినారు. అండ్ ఇప్పుడు మన సీఎం పంక్ ఇంకొక దానిపైన క్లారిటీ ఇచ్చినారన్నమాట. సో, అదేందంటే సో, మన సీఎం పంక్ నిన్న ఫోటోని షేర్ చేసినారు. కోరా జేడ్ అండ్ రోగ్జన్ పెరెజ్ సీఎం పంక్ ఉన్న ఫోటోని షేర్ చేసినారు. ఈ ఫోటోలో సీఎం పంక్ హ్యాపీగా ఉన్నారు. అండ్ అక్కడ రాసింది మాత్రం మేము హ్యాపీగా లేనని రాసినారు. అండ్ కోరా జేడ్, రోగ్జన్ పెరెజ్ అయితే హ్యాపీగా లేరు. ఓన్లీ సీఎం పంక్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు. సో, దీనిపైన క్లారిటీ ఇచ్చినారన్నమాట. సో, నేనెందుకు హ్యాపీగా ఉన్నానంటే సో, వీళ్ళిద్దరిని చూసి నేనెప్పుడూ ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. వీళ్ళ దగ్గర ఛాంపియన్‌షిప్ ఉన్నా, లేకున్నా నేను వీళ్ళిద్దరిని చూసి ఎప్పుడూ ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను. అందుకే నేను హ్యాపీగా ఉన్నానని సీఎం పంక్ మెన్షన్ చేసినారన్నమాట. సో, ఇప్పుడు మేబీ రోగ్జన్ పెరెజ్ మెయిన్ రోస్టర్‌లో వస్తది అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, చూద్దాం మరి వస్తదో రాదో తెలియాలంటే మనకి కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'జే ఉసో' అండ్ 'జిమ్మీ ఉసో' గురించి. సో, మన 'జే ఉసో' ఒక ఫోటోనైతే షేర్ చేసినారన్నమాట సోషల్ మీడియాలో. ఆ ఫోటో ఏందో మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. ఈ ఫోటోలో మన 'జే ఉసో' అండ్ 'జిమ్మీ ఉసో'తో పాటు ఫిన్ బ్యాలర్ ఉన్నారన్నమాట. సో, ఫిన్ బ్యాలర్ కూడా ఈ ఫోటోలో ఉన్నారు. సో, ఈ ఫోటో రివీల్ చేసిన తర్వాత చాలామంది ఫ్యాన్స్ అయితే కొంచెం షాక్ అవుతున్నారన్నమాట. ఫిన్ బ్యాలర్ ఏంది 'జే ఉసో' అండ్ 'జిమ్మీ ఉసో'తో కలిసున్నారని. సో, ఎందుకు కలిసున్నారో దాదాపుగా తెలియదు. అంటే ఇప్పుడు వాళ్ళు రియల్ లైఫ్‌లో కలిసే ఉంటారు. సో, ఆ టైప్‌లో ఈ ఫోటోని షేర్ చేసినారా? లేదంటే ఇన్ ఫ్యూచర్‌లో ఫిన్ బ్యాలర్ బేబీ ఫేస్‌గా మారి 'జే ఉసో', 'జిమ్మీ ఉసో'తో కలుస్తారా అనేది తెలియాల్సి ఉందన్నమాట. సో, చాలామంది ఫ్యాన్స్ అయితే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారన్నమాట. 'జే ఉసో'తో అండ్ 'జిమ్మీ ఉసో'తో ఫిన్ బ్యాలర్ ఎందుకు ఉన్నారని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన 'రాక్' గురించి. సో, ఇప్పుడు 'రాక్' రెస్ల్‌మేనియా 41లో ఫైట్ చేయరని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, ఫైట్ చేస్తారా? చేయరా? అనేది ఇప్పటివరకైతే క్లారిటీ లేదు. సో, కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ రెస్ల్‌మేనియా 41లో 'రాక్' ఫైట్ చేయరని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, దీనికి రీజన్ ఏమై ఉంటదని వెళ్తే సో, మన 'రాక్' మన 'జాన్ సీనా' కోసం రెస్ల్‌మేనియా 41లో ఫైట్ చేయరంట. సో, మన 'ట్రిపుల్ హెచ్'తో మాట్లాడినారంట. సో, అంటే ఇప్పుడు నేను రెస్ల్‌మేనియా 41లో ఫైట్ చేయను. నేను గనుక ఫైట్ చేస్తే స్పాట్‌లైట్ మొత్తం నా మీద ఉంటది. సో, 'జాన్ సీనా'కు ఉండదు. సో, 'జాన్ సీనా' ఫైనల్ రన్ కదా! సో, 'జాన్ సీనా'కి ఛాన్స్ ఇద్దాం అన్నట్టుగా మన 'రాక్' అయితే మాట్లాడినారన్నమాట.
సో, ఇందులో కూడా పాయింట్ ఉంది. అంటే ఇప్పుడు 'రాక్' ఫైట్ చేస్తారని చాలామంది ఫ్యాన్స్ ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. సో, ఇప్పుడు ఒకవేళ 'రాక్' అంటే 'రెస్ల్‌మేనియా 41లో ఫైట్ చేస్తే చాలామంది ఫ్యాన్స్ ఆ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉంటారు. 'జాన్ సీనా' మ్యాచ్ కన్నా. ఇప్పుడు 'జాన్ సీనా'కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సో, అలా అని కాదు. సో, ఎక్కడో కొంచెం ప్రాబ్లమ్ అవుతుందని 'రాక్' ఇలా వద్దన్నారంట. 'రెస్ల్‌మేనియా 41లో నేను ఫైట్ చేయను' అని మన 'రాక్' డబ్ల్యూడబ్ల్యూఈ హెడ్‌తో అంటే 'ట్రిపుల్ హెచ్'తో, 'నిక్ ఖాన్'తో మాట్లాడినారనమాట. అండ్ మన 'ట్రిపుల్ హెచ్' ఏమన్నారంట, సో, అలా ఏముండదు. సో, నువ్వు ఫైట్ చేయొచ్చు అన్నట్టుగా మన 'ట్రిపుల్ హెచ్' కూడా కన్విన్స్ చేసినారంట. సో, చూద్దాం మరి దీనికి 'రాక్' ఒప్పుకుంటారా? సో, 'రాక్' మనసులో ఏముంది? సో, 'రాక్' ఏం చేస్తున్నారో 'రాక్‌కి' క్లియర్‌గా తెలుసు. సో, 100% అంటే ఫుల్ క్లారిటీతో ఉన్నారనమాట మన 'రాక్'. సో, నిన్న ఎన్ఎక్స్‌టీలో క్లియర్‌గా చెప్పినారు. సో, చూద్దాం మరి 'రాక్' రెసల్‌మేనియాలో ఫైట్ చేస్తారా? చేయరా? అనేది ఇంకా కన్‌ఫ్యూజన్‌లోనే ఉంది. సో, ఆ టైం దగ్గర పడేసరికి మనకొక క్లారిటీ అయితే వస్తదనమాట. సో, కొంచెం వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం 'రోమన్ రీన్స్ వర్సెస్ జాకబ్ ఫటో' మ్యాచ్ గురించి. సో, ఈ మ్యాచ్ మనకి రెసల్‌మేనియా 41లో జరుగుతుందని ఇలాంటి మళ్ళీ కొత్త రూమర్ అయితే వినిపిస్తుందన్నమాట. సో, ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు జరుగుతుందో క్లారిటీగా తెలియదు. 'రోమన్ రీన్స్ వర్సెస్ జాకబ్ ఫటో' మ్యాచ్ జరగొచ్చు. అది రెసల్‌మేనియాలో జరుగుతుందన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు జాకబ్ ఫటో మన సోలో సికోవ పైన టర్న్ అవుతారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి గదా! సో, ఇంకా కొన్ని రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ ఇంత తొందరగా జాకబ్ ఫటో సోలో సికోవ పైన టర్న్ అవ్వరని ఇలాంటి రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. సో, ఇందులో ఏది నిజమవుతది? జాకబ్ ఫటో సోలో సికోవ పైన టర్న్ అవ్వడం నిజమవుతదా? లేదంటే టర్న్ కాకుండా సోలో సికోవ సైడ్ ఏమన్నా జాకబ్ ఫటో ఉండడం నిజమవుతుందా? అంటే తెలుసుకోవాలంటే మనం స్మాక్ డౌన్ దాకానైతే వెయిట్ చేయాలి. సో, ఇప్పుడు స్మాక్ డౌన్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్. సోలో సికోవ క్లియర్‌గా చెప్పినారు. యువల ఫలమాల రోమన్ రీన్స్ దగ్గరికెళ్తే రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాలి. మీరు కూడా రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాలని మన సోలో సికోవ క్లియర్‌గా చెప్పినారు. సో, ఇప్పుడు ఎక్నాలెడ్జ్ చేస్తారా మన సోలో సికోవ రోమన్ రీన్స్‌కి? లేదంటే మళ్ళీ అదే హీల్ క్యారెక్టర్‌లో ఉండి మళ్ళీ రోమన్ రీన్స్ పైన అటాక్ చేస్తారా? రీమ్యాచ్ కోసం ఛాలెంజ్ చేస్తారా? అనేది తెలియాల్సి ఉందన్నమాట. సో, ఈ స్మాక్ డౌన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అన్నమాట. సో, ఎవరు కూడా స్మాక్ డౌన్‌ని మిస్ అవ్వకండి. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ వస్తారా? రారా? అంటే స్మాక్ డౌన్‌లో సో, ఇంతకుముందు చాలా బ్రేక్ తీసుకున్నాడు. సో, మనకి ఈ మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పుడు, రోమన్ రీన్స్ వర్సెస్ సోలో సికోవ మ్యాచ్ కన్ఫర్మ్ అయినప్పుడు, సో, మ్యాచ్ అయితే ఎప్పుడు కన్ఫర్మ్ అయిందో అప్పటి నుండి మనకి దాదాపుగా రోమన్ రీన్స్ స్మాక్ డౌన్‌లో కనిపించలేదు. సోలో సికోవ కనిపించినాడు గానీ రోమన్ రీన్స్ కనిపించలేదు. ఇప్పుడు ఫైనల్‌గా రోమన్ రీన్స్ అబుల్ ఫల మాలని విన్ అయినాడు. సో, విన్ అయిన తర్వాత కూడా రోమన్ రీన్స్ స్మాక్ డౌన్‌లో కనిపించలేదనుకో అది కరెక్ట్ ఉండదు. సో, చాలామంది ఫ్యాన్స్ ఇగ మళ్ళీ హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కంపల్సరీగా రోమన్ రీన్స్ స్మాక్ డౌన్‌లో వస్తారు. సో, మేబీ ప్రాబబుల్లీ ఒక ప్రోమో కట్ చేస్తారు కావచ్చు. లేదంటే మళ్ళీ సోలో సికోవ ఎక్నాలెడ్జ్ చేస్తారా? లేదంటే మళ్ళీ సోలో సికోవ రోమన్ రీన్స్ పైన అటాక్ చేయడమా? సో, జాకబ్ ఫటో సోలో సికోవ పైన టర్న్ అవ్వడమా? సో, సంథింగ్ ఏదో జరుగుతది. కాకపోతే రోమన్ రీన్స్ కంపల్సరీగా స్మాక్ డౌన్‌లో రావాల్సిందే. సో, ఇది మాత్రం కన్ఫర్మ్‌గా జరగాల్సిందే. సో, ఎవరు కూడా స్మాక్ డౌన్‌ని మిస్ అవ్వకండి. ఇంకా అఫీషియల్‌గానైతే కన్ఫర్మ్ కాలేదు. రోమన్ రీన్స్ స్మాక్ డౌన్‌లో వస్తారా? రారా? అనేది. సో, మోస్ట్ ప్రాబబుల్లీ వస్తాడనే అనుకుందాం. సో, వస్తాడనే ఫిక్స్ అయిపోండి. సో, ఇప్పుడు మీరు చెప్పండి. జాకబ్ ఫటో వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉన్నారా? లేదా? రెసల్‌మేనియా 41 కోసం. సో, నేనైతే ఇంట్రెస్టెడ్‌గా లేననే చెప్తాను. ఎందుకంటే రెసల్‌మేనియా 41లో అంటే సో, దాదాపుగా రోమన్ రీన్స్‌కి తగ్గ అపోనెంట్ ఉండాలి. సో, అది టైటిల్ కోసమైనా కావచ్చు, సీఎం పంక్ కావచ్చు, లేదంటే వేరే రాక్ అయినా కావచ్చు, లేదంటే కోడీ రోడ్స్ అయినా కావచ్చు. సో, వాళ్ళైతే ఓకే గానీ ఇప్పుడిప్పుడే జాకబ్ ఫటో డబ్ల్యూడబ్ల్యూలో మంచి మంచి పేరు సంపాదిస్తున్నారు. సో, డైరెక్ట్‌గా రోమన్ రీన్స్‌తో ఫైట్ అంటే జాకబ్ ఫటోకి ప్లస్ అవుతది. కాకపోతే రోమన్ రీన్స్ విషయంలో కొంచెం అంటే ఎక్కడో అన్యాయం అయిపోతది. సో, ఇప్పుడు రోమన్ రీన్స్ హై ఇంపాక్ట్ ఉన్న మ్యాచెస్‌లోనే ఫైట్ చేస్తారు. అది కూడా రెసల్‌మేనియా 41 అంటే సో, మామూలు విషయం కాదు. సో, చూద్దాం మరి ఈ మ్యాచ్‌ని బుక్ చేస్తారా? చేయరా? అనేది ఇన్ ఫ్యూచర్‌లో తెలుస్తది. సో, చాలామంది ఫ్యాన్స్ అయితే ఇంట్రెస్టెడ్‌గా ఉండరు. కాకపోతే మ్యాచ్ ఇంట్రెస్టెడ్‌గా ఉంటారు. కాకపోతే రెసల్‌మేనియాలో అంటే కొంచెం వెనకడుగు వేస్తారు కావచ్చు చాలామంది ఫ్యాన్స్. సో, మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. సో, వీడియో అయితే వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను.